రెడ్డి గారు బదనాం కావడానికి 5 నెలలు కూడా పట్టలేదు. మంచిగా ఉన్నారు, 65 మంది కలిసిరు. నువ్వు చెప్పిన పనులన్నీ చేసి పేద ప్రజల దగ్గరికి పొమ్మంటే రఘునందన్ నువ్వేం చేసినావో చెప్పు, నేను బస్ వేసుకొని వస్తా అన్నాడు. కేసీఆర్ ఎట్లా మాట్లాడిండో, కేటీఆర్ ఎట్లా మాట్లాడిండో, ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా మాట్లాడుతారు. నాకు రావు ఆ మాటలు, నేను జబర్దస్త్ మాట్లాడతా. రేవంత్ రెడ్డి కంటే మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతా, హిందీ మాట్లాడతా, సంస్కృతం కూడా మాట్లాడతా. ఎందుకంటే ఈ కేటీఆర్ అంటే ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వచ్చి మోడీలు, కేడీలు, ఈడీలు, బోడీలు ఎవరెంతనో రాండి, మేము దేనికి భయపడ్డాము అన్నాడు. ఏడుంది చెల్లె? ఏడుందే చెల్లె? ఏడుంది? బతుకమ్మ ఆడమంటే చెల్లె ఏడుంది? ఏమమ్మింది? ఎవరు నమ్ముతారా? తెలంగాణ ఎవరు నమ్ముతారా? ఆఖరికి తెలంగాణ దోసింది జాలదని, కొట్టిన బాబోజులు జాలయని చెల్లె పోయి ఢిల్లీలో ఏం చేస్తుందో తిహార్ జైల్లో నేనైతే పోలే. మొన్న కేటీఆర్ పోయి వచ్చిండు, అడగాలి మరి ఏం చేస్తుందో. అట్లా కేటీఆర్ ఎట్లయితే మాట్లాడిండో ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా మన ఆదిలాబాద్ పోయి మోడీ గారిని మా పెద్దన్నవు నువ్వు ఇలా నన్ను మంచిగా చూసుకో, నేను చిన్న తమ్ముని అని చెప్పిండు. 1 రోజులు కాలే ఓట్లు వచ్చినాయో లేవో రేవంత్ రెడ్డి గారు నోరు ఉన్నదని మాట్లాడుతున్నారు. ఓ కేడీని దించిండంట, ఈయన మోడీని దించుతాడంట. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను స్పష్టంగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నా. మోడీని దించడం ఈ దేశంలో ఉన్న ఏ నాయకునితో కూడా కాదు. ఎందుకంటే మోడీ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలబడ్డాడు. జనమంతా మోడీని దేవుడని కొనియాడుతున్నారు. ఒక్క భారతదేశం కాదు, ప్రపంచ దేశంలో ఎక్కడికి పోయినా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకున్న రీతిలో భారతదేశ ప్రజల గర్వాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. పక్కనున్న పాకిస్తాన్ వచ్చి అప్పుడప్పుడు సక్కల గుంజి చేసి నీ దేశంలో పెడతా, నీ దేశంలో ఉన్న వాళ్ళని చంపుతా, నీ దేశంలో బాంబులు పెడతా అని చెప్తే ఒక్కసారి చూసిండు, 2 సార్లు చూసిండు, 3 సార్లు చూసినాక ఏం చెప్పిండు? గదేదో సినిమాలో బాలకృష్ణ చెప్తాడు, ఏమని? మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వస్తా, ఈ సంగతి ఏందో అనే చెప్తా అని చెప్పిండా? చెప్పలేదా? పాకిస్తాన్ కి సైన్యం పోయిందా? కొట్టేసిరా? గంట సేపట్లో వాపసు వచ్చిరా? వాడికి తెల్లారేసరికి ఏమైంది? అర్థమైందా? ఏం అర్థం కాలేదు. ఏం మా దగ్గర శవాలే పడలేదు అన్నాడు. ఎత్తుకపోయి దాచిపెట్టుకున్నాడు శవాలని. అది మోడీ గారి ఘనకీర్తి. ఈ దేశం కాదు, ప్రపంచం మొత్తం ఇలా నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు మాకుండాలని కోరుకుంటుడు. ఎందుకంటే భారతదేశ ప్రధానమంత్రి ఏరికన్నా పోతే ఏదైనా ఇట్లా మీటింగ్ అవుతుంటే భారత ప్రధానమంత్రి యారు ఉన్నారని ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉంటుండే. ఇలా మోడీ గారు మీటింగ్ ఉంటే అమెరికా అధ్యక్షుడు కూడా వచ్చి మోడీ గారు ఏడున్నారు జరగడం షేకాండ్ ఇచ్చి ఫోటో దిగుతానేటువంటి స్థితికి మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని మా తుత్తర గ్రామ ప్రజలకి, అన్నాదమ్ములకి, అక్క చెల్లెలకి నేను 2 చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. ఈ ఎన్నికలు చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిని చేసేందుకో, హరీష్ రావుని ఆర్థిక మంత్రిని చేసేందుకో జరుగుతున్న ఎన్నికలు కావు. బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ కు ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిర్రు. సార్ కొద్ది రోజుల్లో వ్యవసాయం చేయి, మంచిగా ఫామ్ హౌస్లు ఉండు, నడితే అడ్డం పడితే కింద పడితే తుంటి ఇరుగుతుంది, జర బక్క మలసలైనావు, మంచిగా కసరత్తు చేయి సార్, 5 ఏళ్ళు రెస్ట్ తీసుకోమని చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపిండ్రు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఏం పోదు. ఆయనకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసేందుకు జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి మా దుద్దల గ్రామ ప్రజలందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పులు ఒకటే. 500 సంవత్సరాలుగా వెంకటేశు రాములోరికి ఇట్లా పరదా కింద కూర్చోబెడితే, రాములోని గుడి కట్టమంటే ఎవరు కట్టకపోతే 500 సంవత్సరాలుగా ప్రపంచమంతా ఎదురు చూస్తుంటే ఒకే ఒక్కడు ఎవరు కట్టిన గుడి, వచ్చిన రాముడి గుళ్ళకి పూజలు అవుతున్నాయా? అయోధ్యకు పోయిన దుద్దలను పోలేదా అన్న అనుకనే రైలు ఇచ్చిండు సిద్దిపేటకి. రైలు ఎక్కి అయోధ్యకు రాను అని చెప్పి హరీష్ రావు గారికి ఎంత కుళ్ళంటే ఆ రైల్వే స్టేషన్ ఓపెనింగ్ అప్పుడు మోడీ బొమ్మ పెడితే కూడా కాలుతుంది అన్నిండు. ఇవైతే హరీష్ రావు గారికి గొప్పతనం. ఒకసారి ఆలోచించాలి దయచేసి. రైలు చంద్రశేఖరరావు గారు ఇయ్యలే, రైలు హరీష్ రావు గారు ఇయ్యలే, దుబ్బాక్ ఎమ్మెల్యే, సిద్దిపేట ఎమ్మెల్యే, గజ్వేల్ ఎమ్మెల్యే, మెదక్ ఎంపీ బీజేపీ లేకున్నా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని సిద్దిపేటకు రైలు ఇచ్చినా, గజ్వేల్ కు రైలు ఇచ్చినా,
మెదకు రైలు వచ్చినా అది నరేంద్ర మోడీ గారే తెచ్చింది తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ పాలనలో యూరియా రావాలంటే చెప్పులు 900 కిలోమీటర్లు నిలిచిన పరిస్థితి నుంచి ఇలా ఏ రైతుకి ఎంత యూరియా కావాలంటే అంత యూరియాని సుమారు బస్తాకి 2000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి పేద రైతుల కష్టాన్ని తీర్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అన్న రాష్ట్ర రామాయణం అంతా చెప్తే భాగవతం అంతా దాటుతుంది. అందుకని మా దుద్దవేలు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా ఆలోచించేటోళ్ళు, మేధావులు, విజ్ఞులు అనేక మంది పెద్దలు ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో నేను స్పష్టంగా మీకు అందరికి చేసేటువంటి అప్పీల్ ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ లో కోటేస్తే పొద్దుకు అడుగుతారు, పొద్దుగా ఇటు వస్తారు వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ కోటేస్తే మన భవిష్యత్తు బాగుంటది, ఈ దేశ భవిష్యత్తు బాగుంటది. ఈ దేశంలో మనకు రక్షణ లభించాలంటే మీరందరూ కూడా దయచేసి ఒక్కసారి కమలం గుర్తు కోటేసి నన్ను పార్లమెంట్ కు పంపిస్తే ఖచ్చితంగా మీ కష్ట సుఖాల్లో ఒకరిగా ఉంటాయని చెప్పి సవినయంగా మనవి చేస్తూ, దుబ్బాక ఎమ్మెల్యేగా నన్ను 3 ఏళ్లు అసెంబ్లీకి పంపిస్తే అంగన్వాడీలో కష్టం వస్తే అసెంబ్లీ